శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది కాదు కదా, మనకి వచ్చిన సీట్లను బట్టి ప్రతిపక్ష హోదా అనేది నిర్ణయిస్తారు. నీ తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత వచ్చిన సీట్లు అంటూ ఎవరికి? జనసేన పార్టీకి వచ్చినాయి. జనసేన కూటమి ప్రభుత్వం ఆ తర్వాత కదా నీకు వచ్చిన సీట్లు. నీకు వచ్చిన 11 సీట్లే. ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? ప్రతిపక్ష హోదాని అడుక్కుంటున్నావా నువ్వు? అది అడిగితే వచ్చేది కాదు, తెచ్చుకోవాలి. మనంతటా మనం కష్టపడి జనాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి గెలిచి సీట్లు తెచ్చుకుంటే వచ్చేది, కానీ ప్రతిపక్ష హోదా అడుక్కుంటే వచ్చేది మాత్రం కాదు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష హోదాలు ఉండేటప్పుడు నీకు 23 స్థానాలు ఉన్నాయి, 5 స్థానాలు లాగేసుకుంటే నువ్వు ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు, అసెంబ్లీకి కూడా రావవసరం లేదని చెప్పి హేళన చేసి మాట్లాడారు. మరి ఈరోజు ఆ విషయం తెలియకుండానే ఆయన మాటికి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారంటారా? తెలియక కాదు, తెలిసే. ఎందుకంటే మేమైతే తెలిసి అనుకుంటున్నాం. 23 సీట్లు వచ్చినోడికి ప్రతిపక్ష హోదా ఏమన్నా ఓడివి, 11 సీట్లు వచ్చినోడికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని చెప్పి నువ్వు అడుగుతున్నావు. ఏ విధంగా ఇస్తారని అడుగుతున్నావు? తెలియక కాదుగా. గతంలో చేసినటువంటి 23 సీట్లు వచ్చినాయి, ఎంత అవహేళన చేశావు అసెంబ్లీలో. కానీ ప్రతి ఒక్కరిని, డిప్యూటీ సీఎంని కానీ, ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆయన్ని కానీ బయట రోడ్ల మీద ఎలాంటి ప్రతి స్టేజీ మీద పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడావు, అచ్చెన్నాయుడు గారిని ఎలా మాట్లాడావు, ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారిని ఎలా మాట్లాడావు, ఉన్న లోకేష్ బాబు గారిని ఏ విధంగా మాట్లాడావు, ఉన్న చంద్రబాబు గారిని ఎంత అవమానించావు నువ్వు. ఆయన కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టలేదు. తిరిగి అతను ప్రతిపక్ష హోదా తీసుకొని ఇప్పుడు వస్తే గనక అసెంబ్లీలోకి వచ్చినట్లయితే ఈ అవమానాలు మళ్ళీ తిరిగి మనకు ఎదురవుతాయి, మనం చేసిన అవమానాలే తిరిగి మనకు ఎదురవుతాయేమో అని భయపడి ఆయన అసెంబ్లీకి రావట్లేదని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా కూడా ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. ఏదో చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టు మాటికి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనడం అనేది అసలు ఆయన మాట్లాడే తీరైతే మీకు ఎలా అనిపిస్తుంది ఒక సామాన్యురాలుగా? ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రతిపక్ష హోదా వస్తేనే నేను రాజకీయాల్లో ఉంటాను, ప్రతిపక్ష హోదా వస్తేనే ప్రజల్లోకి వెళతాను, నేను వాళ్ళకి సహాయం చేస్తాను, వాళ్ళకి పార్టీ పని చేయగలుగుతాను అనేవాడెవడు ప్రతిపక్ష హోదా అని పార్టీ నాయకత్వాన్ని దగ్గర పెట్టుకోడు. మనకి పదవి ఉన్నా లేకపోయినా జనాల్లోకి వెళ్ళి సేవ చేయాలని ఉద్దేశం ఉన్నవాడే రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ నాకు ప్రతిపక్ష హోదా ఉండాలి, నాకు పదవి ఉండాలి, నాకు పదవి ఉంటేనే నేను జనాల్లోకి వెళ్ళగలుగుతాను, నాకు ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీలోకి రాగలుగుతాను అనేవాడు రాజకీయ నాయకుడు అవడు మా దృష్టిలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వాళ్ళ పార్టీ నాయకులు సింహం సింగిల్గా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా, అసెంబ్లీ అంటేనే అసలు రాను అనే విధంగా మాట్లాడుతున్నారు కదా, మీరేమంటారు దీనికి? సింహం సింగిల్గానే వచ్చింది, దాని 11 మందిని వేసుకొని రావచ్చుగా. మరి సింగిల్గా కాకపోయినా 11 మందిని వేసుకొని రావచ్చుగా. నువ్వు ప్రతిపక్ష హోదా కాదు, ఉన్న హోదా కన్నా నీ 11 మంది ఎమ్మెల్యేలను వేసుకొని నువ్వు రావచ్చు కదా. ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? మళ్ళీ పైపెచ్చి సింహం సింగిల్గా వచ్చింది, అట్లా వచ్చింది, ఏ మాటలొద్దు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రశ్న చేయి. లోకేష్ బాబు ఛాలెంజ్ విసిరారు. ఏదున్నా నీకు ఉంటే దమ్ముంటే నువ్వు మాట్లాడగలిగే స్టేజ్ ఉంటే నువ్వు రా, అసెంబ్లీకి రా, మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ప్రతి అంశం మీద చర్చించుకుందామని అంత పెద్ద సవాల్ ఆ చిన్న పిల్లోడు విసిరినప్పుడు నువ్వెందుకు రాలేకపోతున్నావు? నువ్వెందుకు ముఖం చాటేస్తున్నావు? తిరిగి వీళ్ళ 5 ముఖాలు నువ్వు చూడగలేకపోవటానికి కారణం అది. నేను చేసిన అవమానాలు తిరిగి నాకు వస్తాయి. ఈ అసెంబ్లీకి వెళ్ళిన కానించి ఈ 5 నన్ను వదిలిపెట్టరు. ఏదో ఒక రకంగా నన్ను మళ్ళీ నా వాళ్ళని ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నాతోటి ఎమ్మెల్యేలు కానీ నన్ను కానీ అవమానపరుస్తారు అని ఉద్దేశంతో నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావని మా ఆలోచన, అంతే. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోగా, తన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోగా నెలల జీతాలు తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కనీసం ప్రభుత్వాన్ని విమర్శించకపోయినా కనీసం ప్రజా సమస్యల మీదైనా నోరిప్పి మాట్లాడాలి కదా, అది కూడా లేకుండా నెలల జీతాలు తీసుకుంటున్నారు. దీనికి మీరేం చెప్తారు? సిగ్గుపడాలి. వాళ్ళు జనాల ప్రభుత్వాల సొమ్ము, జనాల పబ్లిక్ సొమ్ము తినటానికి సిగ్గు ఉండాలి. మనిషి అనేవాడికి సిగ్గు అనేటటువంటి ఉండాలి. 11 మంది ఎమ్మెల్యేలకి ఆయనకి కానీ. ఎందుకంటే మనం అతి సామాన్య మానవుడు కూడా నెలంతా కష్టపడితేనే జీతం తీసుకుంటాడు, జీతం తీసుకోవడానికి ఇష్టపడతాడు. అంతేగాని ఊరికే వచ్చిన సొమ్ము అప్పనంగా తినాలని మాత్రం ఎవడూ ఇష్టపడ్డు. నీకు సిగ్గు సేరం లేక నువ్వు వెళ్ళి ప్రతి నెల ఏ క్వశ్చన్ ఏ ప్రశ్న వేయకుండా జనాల మీద, ప్రభుత్వం మనం ఉన్నటువంటి ప్రజల సమస్యల మీద మాట్లాడకుండా నువ్వు ప్రతి నెల ఎందుకు జీతం తీసుకుంటున్నావు? అసలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి నీకు? జీతం తీసుకోవటం మానేసి నువ్వు నికరంగా నిలబడు. నిశ్చిత అమ్మో ఈ కరెక్ట్ అయిన మనిషి అనుకుంటాం. ఎక్కడ ప్రతి నెల నీ 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నావు, నువ్వు తీసుకుంటున్నావు. ప్రజల సమస్యల మీద ఒక సమస్య మీద నువ్వు మాట్లాడింది లేదు, చర్చించింది లేదు. ఫైనల్గా అయితే మీరేమంటారు? 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? నాకైతే లేదని అనిపిస్తుందయ్యా. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ తెలిసి కూడా ఆ ఒక్క తప్పు చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను.